హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పార్కుకి వచ్చినాం. మా ఇంటికి మా అత్తమ్మ మా అమ్మ వచ్చిర్రు. వాళ్ళకి టైంపాస్ అవుతలేదని మా బావ పార్కుకి తీసుకొచ్చిండు. మా బావ టికెట్స్ తీసుకుని వస్తుండు. కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ అంట. ఇది మాకు కొంచెం దగ్గరలో ఉందని ఇక్కడ తీసుకొచ్చిండు. మేము లోపలికి వెళ్తున్నాం. మా అమ్మ, మా అత్తమ్మ, మా బావ, మా పొట్టి, మా నానమ్మ, నేను వెళ్తున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక జిరాఫీ అనిపించింది. నేను ఫస్ట్ అది నిజంగానే జిరాఫీ అనుకున్నా. మళ్ళీ మా వాళ్ళు ఉండి అది బొమ్మ అని చెప్పారు. సరే అని వెళ్తున్నాము. మా బావ మా పొట్టిది వండుకుంది. పొట్టిదాన్ని లేపుతుండు. పార్కుకి వచ్చినా కూడా వండుకుంటావా, లేవు లేవు అన్నీ యూదు అని. వెనక మా వాళ్ళందరూ వస్తుర్రు. ఇది జింక ఉంది. అటు సైడ్ బటర్ఫ్లై గార్డెన్ అంట. వెళ్దాం పదండి మనం కూడా. అక్కడ బటర్ఫ్లై బొమ్మ కూడా ఉంది. ఇక్కడ చింపాంజీ బొమ్మ ఉంది. మా పొట్టిదాన్ని మా బావ తీసుకెళ్తుండు భయపడుతుందా లేదా అని. కానీ మా పొట్టిది అస్సలు భయపడతలేదు. దాని ముక్కును ఎట్లా కొడుతుంది చూడండి. పండుకుంది కదా, నిద్రకి లేచి భయపడుతుందేమో అని అనుకున్నాం మేమందరము. కానీ అస్సలు భయపడలేదు మా పొట్టిది మాత్రం. ఈడ ఎడ్ల బండి ఉంది. ఎడ్ల బండి వెనుక గుడిసుంది. దాని పక్కకే ఒక ఆమె బావి నుంచి నీళ్ళు తీస్తున్నట్టు బొమ్మ కూడా కట్టిర్రు. ఇది బాగుంది. అందులో లోపలికి ఓనికి లేదు, జాలేసి మొత్తం. ఇటు సైడ్ బటర్ఫ్లై గార్డెన్ అంట. అక్కడ చిల్డ్రన్స్ ఆడుకొని కూడా గేమ్స్ ఉన్నట్టున్నాయి. అక్కడ పులి ఉంది చూడు, పులి నోట్లకించి పోవాలి. మా బావ బటర్ఫ్లై గార్డెన్లోకి పోతుర్రు. ఇక్కడ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకు అన్ని పువ్వులు పూసినాయి. మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయి అన్ని పూలు. రకరకాలు ఉన్నాయి పువ్వులు. ఇక్కడ అన్ని చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. చిన్న చిన్న చెట్లకు కూడా పూలు పూసినాయి. ఇక్కడ బటర్ఫ్లై బొమ్మ ఉన్నది. మా బావ మా పాప ఒక ఫోటో కూడా దిగిరు. అన్ని పువ్వులు బాగున్నాయి. ఈ వెరైటీ ఉన్నాయి మా పువ్వులు. అలాగే ఇటు సైడ్ వస్తే ఇక్కడ బటర్ఫ్లైలు ఉన్నాయి. మా బావ మా పొట్టిదానికి ఆ బటర్ఫ్లైలను చూపిస్తుండు పడుతుందేమో అని. కానీ ఆమె పట్టుకుంటలేదు. ఇట్లా చూసి ఏందా అని ఇట్లా చూస్తుంది, ఆశ్చర్యపోతుంది. ఇక్కడికి వచ్చారు జిరాఫీ దగ్గరికి. ఇక్కడ పాలపిట్ట అడ్డం పడిపోయింది అంటే అది బొమ్మ. ఇక్కడ ఎల్లో కలర్ పూలు ఉన్నాయి చూడు, అందులో మా పాపను దించినాము ఫోటో దించనీకి. కానీ అస్సలు ఆమె మాకు కోఆపరేట్ చేస్తలేరు. ఇంతమంది పిలిచినా కానీ ఆమె పని ఆమెనే వేసుకుంటుంది. కింద కట్టలు తీసుకుంటూ నోట్లో పెట్టుకుంటుంది. ప్రతిదీ నోట్లోనే పెట్టుకుంటుంది ఆమె. ఇక్కడ మందారం పువ్వులు ఎక్కడనే ఉంది. ఇది దసన పువ్వు అంటారు అనుకుంటా. చెట్లకి వాటర్ వేసిర్రు, అందుకే కావచ్చు చెట్లు ఇంత పచ్చగా ఉన్నాయి. అక్కడ గేమ్స్ ఉన్నాయి కదా, మనం కూడా వెళ్దాము. ఇక్కడ వీళ్ళు ఫోటోషూట్ తీసుకుంటారు. వాళ్ళ బాబుది బర్త్డేకే ఏమో. చాలామంది చేతులలో కెమెరాలే ఉన్నాయి. మరి ఫోటోషూట్కి వచ్చిరో ఏమో తెలీదు. ఇక్కడ గేమ్స్ ఆడే దగ్గరకు వచ్చినాము. పిల్లలు ఆడుకోనికి మంచిగానే ఉన్నాయి గేమ్స్ ఇక్కడ. ఇక్కడ మా పొట్టిది మా అత్తమ్మ ఇదేదో తిరుగుతుర్రు. మా అత్తమ్మకు కళ్ళు తిరుగుతున్నాయని దిగిపోయింది. మా పొట్టిది ఒక్కతే ఊగుతుంది. తర్వాత నేను కూడా ఎక్కిన. నాకేమో మా పొట్టిది పడుతుందేమో భయం అవుతుంది. కానీ మా పొట్టిది గట్టిగా పట్టుకుంది. అది నోట్లో పెట్టుకుంటుంది. ఒక్కతే కూర్చొని మంచిగా పట్టుకుంది. మాకేమో ఏడ పడిపోతుందో భయం అవుతుంది. ఇక తిరుగుతుంది కదా అని కొంచెం తిప్పింది మా బావ. అట్లనే మా పొట్టిదాన్ని మంచిగా కూర్చొని కాళ్ళు కూడా తిరుగుతుంది. మా పొట్టిది కూడా కోఆపరేట్ చేస్తుంది దీనికి మాత్రము. ఇందాక ఫోటోలు తీసే మాత్రం అస్సలు కోఆపరేట్ చేయలేదు. అట్లనే కొద్దిసేపు అమ్మాయిని అట్లా తిప్పిన తర్వాత ఇక వచ్చేసినాము. ఇటు వస్తాడ పల్లికాయలు అమ్ముతుర్రు. మనం కూడా పోయి తీసుకుందాం 10 పల్లికాయలు. ఇక పాప మా అమ్మ ఎటు పోయినా పాప బ్యాగ్ వేస్తాం. మా అమ్మకు బ్యాగ్ మోయడమే మా అమ్మ డ్యూటీ. మా పొట్టిదాన్ని ఎత్తుకోవడం మా బావ డ్యూటీ. మా నాన్న అక్కడి నుంచి వస్తుంది మెల్లగా. మా అత్తమ్మ అక్కడి నుంచి వెళ్తుంది. ఇక మేము ఇక్కడ పల్లికాయ తీసుకొని బుక్కుతున్నాము. ఇక తీసుకున్నాం మేము కూడా పల్లికాయలు. ఇక్కడ వీళ్ళ పిల్లల్ని బోటింగ్ చేపిస్తుర్రు. 5 నిమిషాలకు 20 రూపాయలంట. వాళ్ళ పాప మంచిగా చేస్తుంది. వాళ్ళ నాన్న అక్కడ వీడియో తీస్తుండు. వాళ్ళ అమ్ముండి సిగ్నల్ ఇస్తుంది ఇట్రా ఇట్రా అని. ఇక్కడ నేను ఉయ్యాలు ఊగుతున్నా. మా బావ వీడియో తీస్తుండు.
చాలామంది ఊరు వాళ్ళు ఎప్పుడెప్పుడు ఊగుతారా వాళ్ళ తర్వాత ఎప్పుడెప్పుడు ఊదామా అని ఎదురు చూసి నేను ఊగిన. నువ్వు ఒకదాని ఏమి ఊగుతావు ఈమెను కూడా ఊపు అని మా పొట్టుగా చేతిలో పెట్టిండు ఊపమని. ఆ అమ్మనేమో కీకలు పెడుతుంది ఊపితే. ఇక్కడ ఎవరికి నచ్చిన గేమ్స్ వాళ్ళు ఆడుకుంటున్నారు. మా బావ అన్ని గేమ్స్ ఆడిపిస్తున్నాం మీతోని. ఇదేదో ఇంకొకటి దాంట్లో కూడా కూర్చునబెట్టి ఊపుతా ఉండు. మా పొట్టి చూడండి మంచిగా ఊగుతుంది, అసలు భయపడతలేదనే. ఈడ బాతులు ఉన్నాయి, ఆ బాతులు మా పొట్టిది ఎట్లా పిలుస్తుంది చూడండి. జాలి పట్టుకొని ఇట్లా ఊపుకుంట అవిటిని పిలుస్తుంది. ఇక పాపం అని వీటికి మేము పల్లికాయ తీసుకుని ఉంటే ఆ పల్లికాయలు వేసినాము, బుక్కినాయి. ఇక్కడ వాటర్లో 2 నెమలీలు బాతులు ఉన్నాయి. ఆ వాటర్లో చేపలు ఉన్నాయేమో అని చూసినాము, కానీ చేపలు లేనట్టున్నాయి అందులో. ఇక్కడ ఇవి ర్యాబిట్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. ఒకటి అటు సైడ్ ఉన్నది, చిన్న పిల్లి ఉన్నట్టుంది, పడుకొని ఉన్నాయి. అవి కళ్ళు మూసినాయి. మళ్ళా పాలకూర తింటట్టున్నాయి. ఇవి పాలకూర కూడా పెట్టిర్రు. ఏడ రామచిలుకలు ఉన్నాయి నచ్చినాము. పైన 2 ఉన్నాయి రామచిలుకలు. ఫస్ట్ అదంతా లెంకినాము ఏడున్నాయని. ఎవరికి కనిపిస్తాడు ఆ పైన ఉన్నాయని చెప్పారు. అవి చూస్తున్నాము. అవిటిని 2 ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి రామచిలుకలు. ఇవి దక్షిణ అమెరికాలోనే ఉంటాయంట అడవులల్లో. ఇక్కడ పైనుంచి ఎక్కిపోతురు, మేము కూడా ఎక్కిపోదామని పోయినాము. కానీ అక్కడ వాళ్ళు మ్యారేజ్కి ఏమో ఫొటోస్ దిగుతున్నారు, ఫోటోషూట్ జరుగుతుంది. ఇక్కడ పులులు ఉన్నాయి, పైనుంచి వాటర్ వేస్తే బాగుంటుండే. అవి నిజంగా రాలా లేకపోతే డెకరేషన్ తెలియదు. దగ్గర దాకా వాళ్ళ దూరం నుంచి చూసినాము. ఇక్కడ ఇందులో వాటర్ ఉన్నాయి, తిరిగోలే చిన్న చిన్న చెట్లు ఉన్నాయి, 4 నెమలీలు ఉన్నాయి. మళ్ళీ చుట్టూ జాలు కూడా వేసారు అందులో ఓనియకుండా. ఇక్కడ వీళ్ళు ఫోటోషూట్ జరుగుతుంది వీళ్ళది, వాళ్ళ బాబుది ఉన్నట్టుంది. పాపం వాళ్ళ బాబు అసలు కోఆపరేట్ చేస్తలేడు, ఏడుస్తుండు. ఇటు సైడ్ 2 ముసలీలు ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్దామంటే వాళ్ళ ఫోటోషూట్ అవుతుంది. పాపం వాళ్ళ బాబు ముందే కోఆపరేట్ చేస్తలేడు. ఇక మేము పోతే డిస్టర్బెన్స్ అవుతుంది, మేము వెళ్ళలేమటు. ఇక కాళ్ళు వస్తున్నాయని ఇక్కడ ఒకసారి కూర్చున్నాము మేమందరము. మా పొట్టిది మన్నులు ఆడుతుంది, అందరు మా పొట్టిదాన్ని చూస్తుర్రు. మా పొట్టిదానికి మన్ను ఎప్పుడు దొరకలేదు, అందుకే సరే అని మేము కూడా ఊరుకున్నాము. మన్ను తీసి మన్ను పిల్లలతో ఆడుతుంది. చిన్నపిల్లలు మనం ఏ పనులు అయితే అద్దంటామో అవే పనులు వాళ్ళు ఏనికి ఇష్టపడతారు. ఇక మనం కూడా ఊరుకోవాలి, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు, లేకపోతే మళ్ళీ ఏడుస్తారు. ఇక్కడ మేము ఫొటోస్ కూడా దిగినాము కొన్ని. ఇక అయిపోయింది మొత్తం వ్యూ. మా అత్తమ్మ, మా నాన్నమ్మ, మా అమ్మ మెల్లగా వస్తారు వాళ్ళు. చాలా ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. బాయ్ బాయ్.